హాయ్ హలో నమస్తే అందరికీ. తెలుగునాట ఇప్పుడు మన గరికపాటి నరసింహారావు గారి పైన జరుగుతున్నటువంటి ఇదంతా కూడా గత 4-5 రోజుల నుంచి నిజంగా ఫ్యాన్స్కి, ఆయన అభిమానులకి ఇది జీర్ణించుకోలేంది. మనలాంటి అభిమానులు, నేను కూడా ఆయన అభిమానినే, గురువుగా ఆయన్ని నేను భావిస్తుంటా. ఎన్నో సందర్భాల్లో అంటే దైనందిన జీవితంలో ఎప్పుడైనా లో అయినప్పుడు ఆయన వీడియోలు, ఆయన మోటివేషనల్ వీడియోలు, ఆయన వివిధ సందర్భాల్లో మహాభారతం, రామాయణంలో వ్యక్తుల గురించి అద్భుతంగా మాట్లాడినటువంటి వీడియోలు చూసి ప్రేరణ పొందిన వ్యక్తులలో నేను కూడా ఒకడిని. అలాగే హాస్యం, మంచి హాస్యాన్ని చురుకులు చమక్కులు చిలోక్తులతో అద్భుతంగా చెప్పగలిగినటువంటి నేర్పరి పండితుడు, తెలుగు సమాజం మొత్తానికి ఆధ్యాత్మిక విషయాలు పంచుతున్నటువంటి ఇద్దరిలో చాగంటి గారి తర్వాత గరికపాటి వారు ఒకరు. ఇద్దరిది ఎవరి శైలి వారదే అయినప్పటికీ గరికపాటి వారు దైనందిన జీవితానికి అన్వయిస్తూ ఆబాల గోపాలానికి, పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, వృద్ధులకి, ఇట్లా అన్ని విభాగాల వాళ్ళ యొక్క జీవన విధానంలోని లోటుపాటుల్ని, ఇప్పుడు వస్తున్న మార్పులు చేర్పుల్ని ఎట్లా తట్టుకోవాలి, ఎట్లా నిలబడాలి, మన జీవితానికి ఏవి ముఖ్యం, గుణ సంపద అనేది ఎంత ముఖ్యం, అలాగే పాలకులు అయిన వాళ్ళు ఎలా ఉండాలి, పేద ప్రజల పట్ల ఎలా ఉండాలి, వనరులు, ప్రకృతి పరిపాలన పరంగా ఎలా ఉండాలి అంటూ కూడా ఆయన ఏదైనా కూడా ఆయన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు పంచుకున్న సందర్భాలు మనం చూసాం. కానీ ఇది నిజంగా గత 4 రోజుల నుంచి ఆ కామేశ్వరి గారు ఎవరైతే ఆయన మొదటి భార్యగా చెప్తూ ఉన్నారో, నేను ఇప్పుడే చూడటం, అంతకుముందు 9 నెలల క్రితం ఏదో వీడియో పెట్టారంటే అప్పుడు నా దృష్టిలోకి అయితే రాలేదు, నేను చూడలేదు. అసలు ఇదంతా ఆమె వీడియోలు యాదృచ్ఛికంగా నేను చూస్తూ ఉంటే ఒక వీడియో కనబడింది, ఆ విత్ హెడ్డింగ్ దుర్మార్గుడు గరికపాటి అని. చూస్తే ఇదేంటి గరికపాటి గారు ఇట్లా అని ఆ వీడియో మొత్తం వింటే ఇంకా నాకు ఫ్యూజులు ఎగిరిపోయినట్టు అయింది. ఒక రకం బాధేసింది. ఇది నిజంగా ఉంటే బాగుండు అనిపించింది. అన్నగారి భార్య అయినటువంటి ఆమెను ఎత్తుకొని వచ్చి నా పెళ్లి చేసుకున్నాడు సరే, ఆ తర్వాత ఆమెను ప్రేమగా చూడలేదని చెప్తా ఉన్నది ఆమె. ఇక ఆమె చేస్తున్న ఆరోపణలకి అవి ఒక్కొక్కటి చెప్తే నిజంగా మన గుండె బద్దలైపోతుంది. ఇంతటి మనకి తెలుగు జాతికి, తెలుగు సమాజానికి ఆధ్యాత్మిక ఎథిక్స్, మోరల్స్ బోధిస్తున్నటువంటి గరికపాటి నరసింహారావు గారు నిజ స్వరూపం ఇదే. గతంలో ఆయన ఒక మహిళని మరి ఎత్తుకొచ్చి బలత్కారంగా పెళ్లి చేసుకుని వాళ్ళ సొంత వదిన, స్వయాన వదిన, అన్న భార్య, లక్ష్మణుడిలాగా కాపలా ఉండాల్సింది పోయి వాళ్ళ అన్నగారు ఉద్యోగానికి వెళితే, ఏదో పని మీద వెళితే ఆమెని బలవంతంగా తీసుకొచ్చి ఇట్లా చేశాడని చెప్పి ఆమె చెప్తా ఉంటే నాకైతే నిజంగా అక్కడ పెద్ద షాక్ అయింది. మామూలుగా పెళ్లి చేసుకున్నారేమో, అది అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారేమోలే అనుకున్నా, అది సహజమైందే, కానీ నేను ఇది ఊహించలేదు. ఆ వీడియో అంతా తర్వాత వీడియో చూస్తే ఇట్లానే 9 నెలల క్రితం ఆమె వాలి సుగ్రీవులుగా ఇది అంటే వాలి సుగ్రీవుడు అనేటువంటి తన తమ్ముడిని ఓడించి ఆయన భార్యను కూడా తీసుకెళ్ళిపోవడం, అది సరే అప్పటి కాలంలో అది ఉండింది, మరదల వరుస అవుతుంది కాబట్టి అదేం తప్పు కాదన్నట్టుగా చెప్పి దాన్ని రామాయణంలో రామలక్ష్మణులు అంటే లక్ష్మణుడు సీతమ్మ వారికి బంగారు జింక కోసం రాముడు వేటకు వెళ్తే తమ్ముడు లక్ష్మణ్ణి వదిన గారికి అంటే సీతమ్మకి కాపలాగా ఉండు, ఆమె గర్భవతి, జాగ్రత్త అని చెప్పి వెళ్తే అప్పుడు ఆయన రావణ బ్రహ్మ వచ్చి మాయావేషంలో ఆమెని ఇచ్చేసి మభ్య పెట్టించి ఆమెని లంకకి ఎత్తుకుపోతాం. అదొక ఘట్టం. లక్ష్మణ రేఖ గీసి దాటొద్దని చెప్పి నా కానీ సీతమ్మ వినకుండా అట్లా చేస్తారు. అయితే ఇక్కడ ఈ ఇదిలో ఆమె అన్వయించింది, ఇక్కడ లక్ష్మణుడు లాంటి ఈ గరికపాటి దుర్మార్గంగా అని చెప్పినటువంటి ఇది చూస్తుంటే వామ్మో ఇంత జరిగిందా, ఇది నిజంగా గరికపాటి వారే చేసిండా, ఆమె కావాలని చేస్తుందా, లేదంటే ఎవరైనా రాజకీయ నాయకులు ఆ గరికపాటి గారి గతమని కాదు గత ఒక 10-15 ఏళ్ల నుంచి ఆయన అప్రతిహతంగా మరి ఈ ఆధ్యాత్మిక విషయాలు బోధనలు నిష్కర్షగా కుండ బద్దలు కొట్టినట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎవరైనా, ప్రధానమంత్రులు ఎవరినైనా కూడా ఆయన ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి చెప్పగలిగినటువంటి దిశాలు చెప్పారు కూడా. అట్లా దాంతో కొంతమంది ఎవరైనా హత్య అయ్యి
వనరులను దోచుకున్నటువంటి కొంతమంది మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు టార్గెట్ చేసి ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా ఈయన మీద కక్ష తీర్చుకుంటున్నారా? ఆ కోణం ఏమైనా ఉందా? ఉండే అవకాశం ఉందా? అది నాకు డౌటే. కానీ ఇప్పుడు ఏమా చెప్తున్న దాని ప్రకారం అయితే ఆ 9 నెలల క్రితం చేసిన వీడియోకి గరికపాటి వారు ఆయన చిన్న కొడుకు చేత, అంటే ఆ ఇద్దరు బిడ్డలు ఏమి బిడ్డలే, అంటే ఇద్దరు బిడ్డలకు అన్నారు వీళ్ళు కలిసి ఉండి, ప్రేమ ఉన్నా లేకపోయినా పిల్లలు పుడతారుగా. ఆమె చెబుతున్న ఇది అంతా చూస్తే ఒక సందర్భంలో రాత్రిపూట 10 గంటలప్పుడు తలనొప్పి పుడితే టాబ్లెట్ కొనుక్కు రమ్మంటే వెళ్ళి తెచ్చుకోలేవా నువ్వు, నీకు స్కూటీ కొనిచ్చాను కదా, నువ్వే వెళ్ళాలి, నీ పనులు నువ్వే చేసుకోవాలంటూ అంతకుముందు ఒక వీడియోలో మాట్లాడాడు. ఎందుకు అంత కర్కశంగా ఆయన వ్యవహరించాడు, ఇదేంటబ్బా అని బాధేసింది. మొత్తం మీద ఇప్పుడు ఆయన ఇంతకాలం ఇన్నేళ్లు ఆయన మేధస్సుతో, ఆయన కష్టార్జితంతో, ఆయన తెలివితో, ఆయన పాండిత్యంతో నిర్మించుకున్న ఒక కీర్తి శిఖరం గొప్ప కూలిపోయినట్టుగా ఆమె వచ్చి చెప్పిన మాటలతో ఇదైపోయింది. దానికి తోడు ఈయనంటే గిట్టని మీడియా కావచ్చు, ఈయనంటే గిట్టని వాళ్ళు కావచ్చు, అనేక రకాలుగా, అది రాజకీయ రంగం అయి ఉండొచ్చు, సోషల్ మీడియా అయి ఉండొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో గతంలో ఒక 5-6 ఏళ్ల క్రితం ఈయన ఎక్కడికి వెళ్ళి వివిధ సందర్భాలు వివిధ చోట్లకి వెళ్ళి అనేక స్పీచ్లు ఇస్తుంటారు కదా, ఆయా ఛానల్ వాళ్ళు లేదంటే ఎవరన్నా వెళ్ళి షూట్ చేసుకొని వేరే ఛానల్లో పెట్టుకున్నా కూడా ఆ కంటెంట్ కూడా పెట్టడానికి వీల్లేదు. గరికపాటి గారు మాట్లాడితే అది ఆయన ఛానల్లోనే ఉండాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. అక్కడ చాలామంది సోషల్ మీడియా వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు ఆ టైంలో. ఆయన వెళ్ళి స్పీచ్ ఇస్తారు, ఎవరైనా వేరే వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళు దగ్గర మాట్లాడినా సరే ఆ ఫుటేజ్ మాత్రం ఆయన ఛానల్లోనే ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే గరికపాటి వారు ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ స్పీచ్ ఇచ్చినా టీవీ ఛానల్స్ తప్ప, ఆయన రెగ్యులర్గా వెళ్ళే కొన్ని 1-2-3 సోషల్ మీడియా ఛానల్స్ తప్ప బహిరంగ డైరెక్ట్గా స్పీచెస్ ఇవ్వటం, ఆధ్యాత్మిక విషయాల గురించి మీటింగ్లకు వెళ్ళి మాట్లాడినప్పుడు కానీ అవన్నీ వాళ్ళు ఏదన్నా అసోసియేషన్ అయ్యింది అట్లా మాట్లాడితే వాళ్ళ ఛానల్స్లో పెట్టుకున్నా కూడా అది మొత్తం ఫస్ట్ గరికపాటి వారి ఛానల్కే రావాలి. తర్వాత వేరే సోషల్ మీడియా వాళ్ళు రావడానికి కూడా ఆయన పర్మిషన్, ఎక్కడన్నా మీటింగ్లు జరిగి ఎవరన్నా వెళ్దామంటే ఛానల్స్ వాళ్ళు అబ్బాయి ఆయన అట్లా వస్తే ఊరుకోరు అనేది కూడా బయట స్ప్రెడ్ అయి ఉంది. మీడియా, సోషల్ మీడియా మొత్తానికి తెలుసు, ఇందులో ఇది ఓపెన్ సీక్రెట్. కాబట్టి సమయం కోసం ఎదురు చూస్తుండేవారు కదా. ఎవరు ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ రివెంజ్ వాళ్ళు తెచ్చుకుంటున్నట్టుగా కూడా కనపడుతుంది. ఏదేమైనా కూడా అదేదో సామెత చెప్పినట్టుగా గురువు గారు ఆయన పాండిత్యం పైన ఎవరికి సందేహాలు లేవు, కానీ ఈయన గత జీవితంలో ఇంత చేశాడా, ఇటువంటి వాడా, అదే సరే ఇద్దరికి పడలేదు విడిపోయారు అంటే ఓకే, కానీ సొంత అన్న భార్యని మరి ఇట్లా బలవంతాన్ని తీసుకొచ్చి ఆమెకి 2 సంతానం ఉండే ఆమెని ఆర్థికంగా ఏమీ లేకుండా, మానసికంగా ఇది లేకుండా ఆమెను ఇంటి నుంచి గెంటి వేసి చివరికి ఇంట్లో కూడా ఉండనీయకుండా చేశారని చెప్పి ఆమె చెప్తూ ఉంటే ఈ రోజున మరి ఇంత మంచి వ్యక్తి, ఇన్ని బుద్ధులు సుబుద్ధులు సమాజానికి చెప్పే వ్యక్తి ఇట్లా ఇంత దారుణంగా తన కట్టుకు బలాత్కరంగా ఎత్తుకొచ్చిన వదినని పెళ్లి చేసుకొని దండ మార్చుకొని మరి ఆమెను ఇంత హింస పెట్టిండా, ఇటువంటి వాడా మనకు బుద్ధులు చెప్పేది అనే ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిజంగా ఇది అసలు ఇంతకాలాన్ని ఆమె ఎందుకు వచ్చింది, ఆమె వెనకుండా ఎవరన్నా నడిపిస్తున్నారా అంటే అర్థం చేసుకుంటే ఆమె ఇప్పుడు ఈయన ఇంత సమాజం అంతా ప్రపంచం అంతా ఆయన్ని గొప్ప వ్యక్తిగా పండితుడిగా కీర్తిస్తుంది. అయితే మీరు పండితుడు బుద్ధివంతుడు గొప్పవాడు అనుకుంటున్న వ్యక్తి నాకు ఆయన ఇంత ద్రోహం చేసినటువంటి ద్రోహి, ఆయన నిజస్వరూపం ఇది ఎవరికైనా, ఎందుకంటే ఉంటుంది కదా 2 బిడ్డలు కన్నది, ఆయన వేరే ఆమె వేరే వాళ్ళ అన్నగారి భార్య, ఆయన ఏమి ఇష్టపడి వచ్చానని చెప్పట్లేదు, అంటే బలాత్కారంగా ఎత్తుకొని వచ్చాడు అని చెప్తుంది. మరి ఆమె చిన్నపిల్ల ఆ టైంకి అనే సందేహాలు వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా తన జీవితాన్ని సర్వనాశనం చేసి ఈవెన్ ఇప్పుడు ఆ తర్వాత ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటికీ 2 బిడ్డలు, మరి ఆమె నిస్సహాయురాలై ఉంది, అతను అప్పటికి ఆయన దగ్గర పాండిత్యం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉంటేనే బిడ్డలు తండ్రి దగ్గర ఉంటేనే రక్షణ ఉంటుందని ఆమె
బిడ్డలను వదిలేసి ఆమె జీవితాన్ని వెతుక్కునే ఇదిలో హైదరాబాద్ వచ్చి పోరాడి చదివి ఎంఏ మ్యూజిక్, ఎంఏ సింగింగ్ అట్లా అనేక రకాలుగా ఆమె ఇదయ్యి ఇప్పుడు లెక్చరర్గా పనిచేస్తున్నారు. బాగానే నిలబడ్డారు. కానీ ఆ బయటకు వచ్చిన తర్వాత సొంత కుటుంబం కూడా తనకి హెల్ప్ చేయలేదని ఆమె చెప్తా ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఇతను చేసినటువంటి గరికపాటి చేసినటువంటి దుర్మార్గమే అని చెప్పి ఆమె చెప్తా ఉంటే ఈ రోజున అది నిజంగా ఒక షాకు. నిజంగా ఆయన బాగా అభిమానించే మనలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద షాకే. మరి ఇది గురువు గారు ఎట్లా దీని నుంచి బయటపడతారు, ఎట్లా తట్టుకొని ముందు ఆయన ఇంకా ప్రవచనాలు చేస్తారా? చేసినా ఇంత ఆయన ఇప్పటి వరకు ఏంటంటే ఆయన చెప్పినట్టు ఆయన ఇష్టం వచ్చినట్లు ఏదంటే అదే అన్నట్టుగా నడిచింది. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఒక రియల్ ఈ చేతి నిజాలు లాంటివి బయటపడినప్పుడు అప్పుడు మాత్రం డిమాండ్లు చేస్తే ఊరుకుంటారా సమాజం? ఊరుకోదుగా. ఎప్పుడు మంచి చెడు రెండు కలిసే ఉంటాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు కూడా ఉంటుంటుంది. మరి ఇదేమైనా దిష్టి తగిలిందా? ఆయన కీర్తి ప్రతిష్టలు తట్టుకోలేక ఈమెకి ఈర్ష్య పుడుతుందా? ఏదేమైనప్పుడు కూడా మరి ఎంతకాలం సపోర్ట్ చేయకుండా ఉన్నామే, ఇప్పుడే వచ్చి ఇప్పుడు ఇదంతా చేయడం ఎందుకు? అయిపోతుంది కదా జీవితం. ఆ కేసు పెట్టించినందుకే అని చెప్పి ఆమె అంటున్నారు. 60 ఏళ్ళ వయసులో నా మీద నా బిడ్డ చేత కేసు పెట్టిస్తాడా ఈ దుర్మార్గుడు? నా జీవితాన్ని నాశనం చేసింది గాక అని ఆమె కూడా మానవ మాతృరాలే కదా. మరి కోపతాపాలు లేకుండా ఎట్టుంటాయి? ఏదేమైనా కూడా సమాజం మొత్తానికి నైతిక సూత్రాలు, నైతికత, నియమావళి ఇవన్నీ కూడా బోధించేటటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఇటువంటి వాడు ఇంత దారుణమైనగా ఆయన ప్రవర్తించాడు అనే విధంగా ఇది ఇప్పుడు బయటికి రావడం అనేది నిజంగా ఇది ఒక పెద్ద భూకంపం లాంటిదే. ఆయన గరికపాటి వారికి సంబంధించి ఆయన ఇది మరి ఈ భూకంపం ఇది నుంచి అది ఎట్లా దీంట్లో నుంచి ఆయన బయటికి వస్తారు, మళ్ళీ మరి అసలు ప్రవచనాలు చెప్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే అనిపిస్తుంది. నిజంగా ఇది నిజం కాకుండా బాగుంది అనిపిస్తుంది నాకైతే వాస్తవంగా ఆ కామేశ్వరి గారు చెప్పే మాటలన్నీ.